హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి వ్లాగ్స్. ఇక్కడ చూసారు కదా, ఏదైనా కొత్తగా క్రియేటివిటీ ఉండాలని చెప్పేసి నేనైతే చాలా సింపుల్ గా పూజ చేసుకొని ఈ యాక్టివిటీ అయితే చేశాను అనమాట. మనకు నచ్చిన పని చేయడంలో చాలా అంటే చాలా సంతోషం ఉంటుంది. ఇలా చేయడం కరెక్టా కాదా అనేది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి దయచేసి. సో నేనైతే ఇలా మంచిగా అంటే నేను స్కూల్లో చేసినట్టుగా ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటాను. సో మా ప్రసాదాలు అయితే చూసేయండి, కొన్ని ప్రసాదాలే చేసి పెట్టాను అనమాట. నా శక్తికి తగ్గట్టు మా ఇంట్లో ఎవరికైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే చేసుకొని నేనైతే పూజ కంప్లీట్ చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటి అంతా వివరిస్తాను వినండి. సీత లాంటి భార్య లేదు, రాముడు లాంటి భర్త లేడు, బోళా శంకరుడు లాంటి దేవుడు లేడు అన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరుడికి పుట్టిన వినాయకుడి గురించి నేను చేసిన చిన్ని పనుల గురించి చూసేయండి. ఎలా చేశానో చూసేయండి. నా ఛానల్ కి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిందువులు ఏ కార్యక్రమాలు స్టార్ట్ చేసినా, పూజ లేదంటే నోములు వ్రతాలు చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫస్ట్ పూజనైతే ఆ విఘ్నేశ్వరుడికే చేస్తారు. పార్వతి కొడుకు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు సక్సెస్ అవుతాయని ఒక నమ్మకం. భాద్రపద శుక్లపద చవితి రోజునే వినాయకుడు పుట్టడం జరిగింది. మార్నింగ్ లేవగానే ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకొని మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని రెడీ చేయాలి. ఒక పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి దానిపై తమలపాకులు పెట్ట అగరవత్తులు వెలిగించి దీపారాధన ప్రసాదాలు అన్ని పెట్టి పూజను స్టార్ట్ చేయాలి. అదే కాకుండా పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వినాయక విగ్రహం తలపైకి వచ్చేలాగా దాన్ని వేలాడదీయాలి. దీనిపై మొక్కజొన్న, ఆపిల్, జామ, ఎలక్కాయ రకరకాల పళ్లతో కట్టాలి. 21 రకాల ఆకులు వేసి వినాయక వ్రతం అయితే చేయాలి. తర్వాత వినాయక కథను చదవాలి. అప్పుడు పూజ మొత్తం అయిన తర్వాత అక్షింతలు వేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఎవరి నుండి నీలాప నిందలు రావు, కలగవు అని ఒక నమ్మకం అనమాట. నేనైతే పూజ చాలా సింపుల్ గా చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడిపోయి ఏదో స్ట్రెస్ ఫీల్ అయిపోయి అలా చేసే కన్నా మనసు ప్రశాంతంగా పెట్టుకొని మనం ఎన్ని ఐటమ్స్ అయితే చెయ్యాలి అనుకుంటున్నామో అవి పెట్టుకొని అంతవరకే చేసేసి టకటకమని పూజనైతే ముగించుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన ముహూర్తాన్ని బట్టి పూజ చేసి ఆ ఫలితం అనేది ఉంటుందన్నమాట. ముహూర్తానికి చేయడం వల్ల ఆ గడియల్లో చేసినందుకు పూజ వ్రత ఫలితం అనేది మనకి దక్కుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ బోలతో అయితే వినాయకుడిని తయారు చేశాను. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ గా అంటే మట్టితో కానీ పసుపు ముద్దతో కానీ చేస్తారు కదా, అలా కాకుండా ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందనమాట. సో ఇలా చేద్దాం, ఫ్రెండ్ గా ఉంటుందని చేశాను. బట్ ఆ ప్లేట్స్ అనేవి మనం పసుపు రాసుకొని పసుపు వాటర్ లో కడిగి అవైతే చేయాలన్నమాట. జస్ట్ ఏదో ఒక యాక్టివిటీగా చేసినట్టు చేశాను అనమాట. అంటే పిల్లలకి డిఫరెంట్ గా నేర్పిస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే అండి. ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసి గణేశునికి అయితే బాయ్ చెప్పేస్తున్నాం. సో విఘ్నేశ్వరుడికి ఎందుకు ఇలా నిమజ్జనం చేస్తారు అంటే పూజలన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం అసలు ఎందుకు చేస్తారు అనే వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాచ్ ఇట్. అదే కాకుండా వినాయకుడి ఎలా పుట్టాడు, ఎలా పుట్టుక కథ, ఆ పుట్టుకని ఎలా అబద్ధంగా చెప్పారు అనే కథను కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో వీడియోస్ అయితే లింక్ ఇస్తాను, అవి వాచ్ చేసేసేయండి. ఇంకా మేము మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడిని దర్శించుకున్న తర్వాత 5వ రోజు అయితే వేసాం అనమాట. మా పిల్లలు నేను కొంచెం స్పీడ్ అయితే పెట్టేశాను, ఎందుకంటే అంత ఓపికగా ఎవరు చూస్తారు మా డాన్సులు అనేవి. సో వక్రతుండాయ అనే పాటకైతే మా పాప వేసింది. వచ్చి నార్మల్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయినాయి అనమాట. మా పూజ విధానం ఇంకా మేము ఎంజాయ్ చేసింది అంతా చూపించాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ అండ్ వ్లాగ్ వీడియోస్ ఉంటాయి. అండ్ అలాగే ఫ్యాషన్ కి సంబంధించి అంటే రివ్యూస్, అంటే ఏదైనా శారీస్ కానీ ఏదైనా కిచెన్ ఐటమ్స్ అట్లా అయితే ఉంటాయన్నమాట. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ అప్డేట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై.